విషయాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన కవిత గారికి, శ్రీధర్ గారికి కృతజ్ఞతలు. సంజీవ్ నాయక్ గారు. వీరు వ్యవస్థాపక అధ్యక్షులు సేవాలాల్ సేన. అందరికీ నమస్కారం. ప్రధానంగా తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చలో సభాధ్యక్షత వహిస్తున్న మా సోదరిమణి కవితమ్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను లంబడోని ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్లాన్ చేసింది. అద్భుతమైన ప్రెస్ మీట్ ఏముంది అంటే, ఇందాక ప్రకాష్ అన్న మాట్లాడుతూ అవమానిస్తే కేసు అన్నాడు. వాళ్ళు రూపకల్పన చేసిందేమో ఇది సామాజికంగా మహిళలకు, సామాన్య మహిళలకు సంబంధించిన రూపం, ఇది దొరలకు సంబంధించిన రూపం కాదు అని ఇది రూపకల్పన చేసినామని కొంత మెదడు లేని మేధావులు కొంత చేరి దాన్ని ఒక రూపం, ఇది సామాన్యులకు చేరే విధంగా పోవాలని ఒక భాషను మాట్లాడిస్తూ ఒకవైపు నడిపించిండు. ఇంకోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇందులో ఎస్సీలు ఆడొద్దు, ఎస్టీలు ఆడొద్దు, బీసీలు ఆడొద్దు. ఇదెక్కడ దుర్మార్గం, ఇదెక్కడ అన్యాయం? ఇది సామాన్య ప్రజలు జరుపుకునే తెలంగాణ తల్లిగా రూపకల్పన చేసిన మీరు, మీ శాసనసభ్యులు మాట్లాడిన దాని మీద ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? మేము ఎస్టీలము బతుకమ్మ ఆడకూడదా? బతుకమ్మ ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు, ఎస్సీలు ఎస్టీలు బతుకమ్మ ఆడరు అన్నాడు. ఆడరు కాదు, గతంలో ఆడనీయని బతుకమ్మను ఒక సందర్భంలో తెలంగాణ ఉద్యమం దశల వారీగా నడుస్తున్న క్రమంలో జొన్నపూర్ణ తెలంగాణ మాత్రమే విగ్రహం ఉంటే, అటు అన్నపూర్ణ ఉన్నది, ఇటు జొన్నపూర్ణ తల్లి ఉండే. ఉవ్వెత్తున మహిళలు భాగస్వామ్యం కాకపోతే తెలంగాణ ఉద్యమం అద్భుతంగా పేలదు, అద్భుతంగా భాగస్వామ్యం కాకపోతే నష్టం జరుగుతుందని సోదరిమణి కవితమ్మ భుజాన్ని ఎత్తుకొని అందరినీ, బహుజనులను బతుకమ్మ ఆడేట చేసి జొన్నపూర్ణ బతుకమ్మ తెలంగాణ తల్లిని ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో మనం తీసుకున్నాం. ఎందుకు? దీనికి ముందు నేను ఒక మాట చెప్పాలి. మహచెరువు సంబంధించిన పోరాటం, అద్భుతమైన పోరాటం మనందరికీ తెలుసు. ఆ చెరువులో నీళ్లు తాగాలంటే ఆనాటి పరిస్థితుల్లో శిస్తు కట్టే వాళ్ళు మాత్రమే చెరువులో నీళ్లు తాగే పరిస్థితి ఉండే. దళితులు కానీ, గిరిజనులు కానీ ఎవరు కూడా నీళ్లు తాగలేని పరిస్థితి ఉంది. అంటే ఆ చెరువులో నీళ్లు తాగేది ఎవరు అంటే, శిస్తుకు సంబంధించి కట్టిన వాళ్ళు మాత్రమే తాగడానికి అవకాశం ఉంది. 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ దాని మీద పెద్ద పోరాటం చేసిండు. దాన్ని కామన్ ట్యాంక్గా ఏర్పాటు చేయాలని పోరాటం చేసిండు. ఓటు లేని వాళ్ళ కోసం రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1936లో అందరికీ ఓటు, ఇదివరకు శిస్తు కట్టే వాళ్ళకే ఓటు ఉంటే ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా ఓటు కల్పించాలని రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు తీయక తప్పదు. అంటే గతంలో మాకు ఓటు లేదు అంటే మా ఓటు తీసేయాలన్నా వీళ్ళ ఉద్దేశం. గతంలో మేము బతుకమ్మ ఆడనియ్యలేదు, ఆడితే కొందరికే పరిమితం చేసి ఈ ఆంధ్ర పాలకుల సమక్షంలో ఇది తెలంగాణ ఉద్యమంలో బహుజనులందరూ పాల్గొంటే తెలంగాణను వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుందని చెప్పేసి భయంతో ఈ బహుజన సామాజికంగా ఉన్నటువంటి మా వర్గాలను బతుకమ్మను ఆడనీయకుండా చేసిర్రు. ఇది వాస్తవాన్ని మా వాళ్ళు మర్చిపోయారు. ఇది దుర్మార్గం. అంటే ఓటు లేనప్పుడు కొట్లాడినాం, ఓటు తెచ్చుకున్నాం. నీళ్లు తాగడానికి అవకాశం లేనప్పుడు నీళ్లు తాగడం కోసం కొట్లాడినాం, నీళ్లు తాగినాం. అంటే బతుకమ్మ ఆడాలి, మేము కూడా గొప్ప మహిళలు ఆడుతున్న బతుకమ్మను ఆ పూజ చేసే దాంట్లో మేము కూడా ఉండాలనుకోవడం తప్ప? ఎస్, దీంట్లో మనం అందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో బతుకమ్మ ఉండకుండా కామన్గా చెప్తున్నటువంటి దాంట్లో నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా మహిళలందరూ, మా గిరిజనులు, మా సోదరుమణి సీతక్క గిరిజన ఆదివాసీ బిడ్డే కదా, ఆమె కూడా డ్యాన్స్ చేసింది. మా మంగ్లీ ఎన్ని పాటలు రాసిందో మా సత్యవతి చెల్లి, ఆమె పాట రాసింది. అంటే వీళ్ళ భాగస్వామ్యమైనటువంటి వాళ్ళను పరోక్షంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి చెప్పించిన మాట ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి బతుకమ్మ ఆడొద్దు, ఎస్సీ ఎస్టీలు బతుకమ్మను అన్టచబుల్గా మీరు బతుకమ్మను ముట్టుకోవద్దు, బతుకమ్మను ముట్టుకోవద్దని పరోక్షంగా చెప్పినట్టుగా నేను భావిస్తున్నా. అంటే
దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన చూపించే రూపం వేరు, కార్యాచరణ వేరే రకంగా పంపిస్తున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతున్నది. మనం కూడా దయచేసి వేదిక ద్వారా ఆగమాగం కాకుండా కొంతమంది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవసరం లేని అరెస్ట్ కూడా పుష్ప పేరు మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేసిర్రు. ఈ పుష్పను ఎర్రి పుష్పం చేయడానికి, బతుకమ్మ పేరు మీద పెడుతున్న కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి, లగచర్ల భూముల మీద మా లమ్ముడల మీద పెట్టిన కేసులు డైవర్ట్ చేయడానికి